హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బౌంటీ చాక్లెట్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కొబ్బరి చాక్లెట్స్ అని, కోకోనట్ చాక్లెట్స్ అని కూడా అంటూ ఉంటారు. పర్ఫెక్ట్గా ఇంట్లో మనం ఎలా చేసుకోవచ్చో, అలాగే సెల్లింగ్ పర్పస్ కూడా ఎలా చేసుకోవచ్చు, అలాగే ఎంత కాస్ట్లు ఉంటాయి, అలాగే స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తిగా టిప్స్ అన్నిటితో సహా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ దానికోసం మనము ఒక బౌల్ తీసుకోవాలండి, క్లీన్గా ఉండే బౌలు. దాంట్లో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అనేసి మనకి బయట అవైలబుల్ ఉంటుంది. దాన్నైతే ఇలాగా 1 కప్ అయితే తీసుకున్నాను. అంటే మీరు క్వాంటిటీ చేసుకుంటారు కదా, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇది మిల్క్ మేడ్ అనమాట. మిల్క్ మేడ్ కూడాను దానికి మనకి ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు ఎంత అవసరం అవుతుందో అంతవరకు అయితే మనం కోకోనట్ పౌడర్లో మిల్క్ మేడ్ వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నానండి. నెక్స్ట్ ఇదైతే మ్యాక్సిమం చాలా మంది వేయరండి హనీ, కానీ హనీ వేసాము అంటే చాలా మీరు ఎప్పుడైనా చేశారు అంటే ఖచ్చితంగా 1 టీ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ హనీ అయితే వేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ దీన్ని మొత్తం మనము ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మా వాడు వచ్చేసాడండి మిక్స్ చేయడానికి. ఏం చేస్తున్నా పిల్లలు ఇద్దరు కూడా వచ్చేస్తారు. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలానే చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా నాకైతే ఒక కామెంట్ చేయండి. ఇంట్లో ఏమన్నా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి, తినాలన్నా కానీ చేసేటప్పుడు కానీ. మా పిల్లలైతే ఇంట్లో ఏం ప్రిపేర్ చేసినా కానీ చాలా బాగా తింటారనమాట. బయట కంటే కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తే బాగా ఇష్టంగా తింటారు. బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏవైనా కానివ్వండి. నెక్స్ట్ ఇలాగా డవ్ అనేది ఇలా రావాలన్నమాట. ఒక చపాతీ ముద్దలాగా మనము ముద్ద అనేది చేస్తే విరిగిపోకుండా రావాలి. అప్పటిదాకా మనము కొంచెం మిల్క్ మేడ్ వేసుకుంటూ కలుపుకోవాలండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, మనం ఇలాగ షేప్స్ మీకు నచ్చినవి అయితే చేసుకోవచ్చండి. నార్మల్గా ఈ బౌంటీ చాక్లెట్స్ అనేవి ఈ షేప్లో ఉంటాయి కాబట్టి నేనైతే అన్నీ ఇలా చేస్తున్నాను. మీకు కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు, స్క్వేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ చేసేటప్పుడు మనకి చేతికి ఏమన్నా అతుక్కుంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని ఆ తర్వాత అయితే షేప్ చేసుకోవచ్చండి. కోకోనట్ పౌడర్ అన్నా కదా, డెసికేటెడ్ పౌడర్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. నార్మల్గా కోకోనట్ పౌడర్కి ఆ పేరండి. సో మీరు నార్మల్ కోకోనట్ పౌడర్ దొరికినా కానీ మీరు యూస్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజు తురిమిన సైజు ఉంటాయి, దాన్ని కూడా మీరు మిక్సీలో వేసేసుకుంటే మెత్తని పౌడర్ వస్తుంది. దాంతో కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగా అన్నీ కూడా మనము రెడీగా ప్రిపేర్ చేసుకొని దీన్నైతే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి ఒక 10 మినిట్స్. అప్పుడు మనకి గట్టి పడతాయి. చాక్లెట్లో వేసినప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ నేనైతే మిల్క్ కాంపౌండ్ తీసుకున్నానండి. మ్యాక్సిమం ఇట్లాంటివన్నిటికి కూడా డార్క్ కంటే మిల్క్ యూస్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదు డార్క్ కావాలంటే డార్క్తో కూడా చేసుకోవచ్చండి, అది ఇంకా మీ ఇష్టం అనమాట. కానీ సెల్లింగ్ పర్పస్ అయితే మాత్రం మిల్క్ యూస్ చేయండి, మిల్కే బాగుంటుంది. అలాగే మిల్కే యూస్ చేయాలి కూడా. ఇది కూడా ఈచ్ పీస్ 10 రూపీస్ అలాగా సెల్ చేసుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ అంటే మీరు సైజుని బట్టి కూడా సెల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కాంపౌండ్ని మెల్ట్ చేసాం కదా, తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లో మనమైతే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలాగా డిప్ చేసుకుంటూ, నెక్స్ట్ ఇలాంటి ఒక స్పూన్ ఉంటుంది కదండి, ఫోర్క్ సాయంతో వేసుకుంటే మీకు ఎక్కువ కాంపౌండ్ అనేది వేస్ట్ కాకుండా కిందకి వెళ్ళిపోతుంది. సో ఇలాగా మీరు ఈ స్పూన్ సాయంతో అయితే మొత్తం ఒక్కొక్కటిగా బటర్ పేపర్ మీద వేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతాయండి. నిజంగా బయట కొంటాం కదా మనము, అంతకంటే బాగుంటాయి, చాలా బాగుంటాయి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. అంటే 4 to 5 డేస్ కూడా మనకి బయట కూడా స్టోర్ ఉంటాయి. అలాగే ఫ్రిడ్జ్లో అయితే ఎయిర్టైట్ బాక్స్లో వేసుకున్నాము అంటే మనకి 1 మంత్ దాకా కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయండి. నెక్స్ట్ ఇలాగా ఈ ఫోర్క్ ఉంటుంది కదా, ఈ ఫోర్క్తోనే నేను జస్ట్ ఇలాగా లైన్స్ లాగా పెడుతున్నానండి. అప్పుడే మనకి చూడడానికి బౌంటీ చాక్లెట్ అన్న లుక్ అనేది వస్తుందన్నమాట. సో ఇలాగా ప్రతిదానికి ఇలాగా పెట్టుకోవడమే, అంటే మీ క్రియేటివిటీ అనమాట. ఇంకా మీకు నచ్చినట్లుగా మీరైతే లైన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని కూడా తీసుకెళ్ళి ఒక 10 to 15 మినిట్స్ మనము ఫ్రిడ్జ్లో అయితే ఉంచాలండి. అప్పుడే మనకి గట్టిగా అవుతాయి. నెక్స్ట్ ఇలాగా అన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. బటర్ పేపర్లో వేసాము అంటే నీట్గా వచ్చేస్తాయండి మనకి.
నెక్స్ట్ ఇలాగ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక సిజర్ సాయంతో కానీ లేదంటే ఇలాగా చాక్తో కానీ మొత్తం ఇలాగ సైడ్స్ అంతా కూడా కట్ చేసేసుకోవచ్చు. మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు అంటే ఎక్కువసేపు ఉంచారు అంటే ఇలా కట్ చేసేటప్పుడు పూర్తిగా చాక్లెట్ మొత్తం కట్ అయిపోతుందండి, విరిగిపోతుంది. సో ఒకవేళ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే వాళ్ళైతే ఎక్కువసేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచకుండా కరెక్ట్ 10 మినిట్స్ లోపు మీరు తీసేసేయాలి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మన బౌంటీ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా బాగున్నాయి కదా, చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చూస్తుంటేనే తినాలనిపించేలా ఉన్నాయి చాక్లెట్స్ అయితే. అండ్ మిల్క్ మేడ్తో కాకుండా నార్మల్ మిల్క్తో కూడా మనము చెయ్యొచ్చండి. ఆ రెసిపీ కూడా నేను త్వరలో అయితే పోస్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా, కట్ చేశాను, ఎంత బాగుందో లోపల కోకోనట్ అనేది మనకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.